గురువారం పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం ఈశ్వర మాదారం గ్రామంలోని చౌకధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్తో కలిసి రేషన్ కార్డుదారులకు 3 నెలల ఉచిత సన్నబియ్యాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. అందరికీ నమస్కారమే. ఏం సార్ టాటా రైడింగ్ మంచిగా ఉందా? మొదట ఆడబిడ్డ చెప్తున్నాం. నాకంటే వాళ్ళు నవ్వుకుంటుంటే మేము అందరం నవ్వుకుంటున్నట్టేనే. సంతోషం. సన్న బియ్యమే కదా. సంతోషం. సో నువ్వు నీ కొడుక నీరు కొత్త రేషన్ 18 కేజీ 3 నెలల ఓహో దేని దానికి సపరేటా? అంటే ఇస్తేనే వాళ్ళ తృప్తి మావాడు ఇస్తున్నారు. కాంటాకేటా పర్ఫెక్ట్గా మాట్లాడలే మాకు. ఇంకా ఇంకేం చెప్పదలుచుకున్నది? ఇంకా పెట్టాయా మరి? సిగ్నాలైంది. నువ్వు షాప్ పెట్టి నీకు తెలుసు. నువ్వే ఏకచక్రాది పరిపాలన మంచిగా చేసుకో. ఇదివరకు అమ్ముకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు అమ్మట్లేదు. అందరు కూడా తింటనే ఊరు మంచిగా ఉన్నాయి. చాలా మందికి కూడా నచ్చినాయి. పంట లేని వాళ్ళు కూడా మంచిగా తింటున్నారు. కడుపు నిండా పంటున్న వాళ్ళు కొనుక్కున్నా కూడా ఉన్న బియ్యం తింటున్నారండి. పడేయట్లే, అమ్మట్లే. ఇద్దరికి అమ్మేవాళ్ళు పంటున్న వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు అమ్మట్లేదు. మంచిగా తింటారు. అందరూ కూడా హ్యాపీ పడుతున్నారండి. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా పేదవాళ్ళకి భద్రత భరోసా కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కేజీలు సన్న బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. దీనివల్ల ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలతో పాటు పేదవాళ్ళు కూడా గతంలో పేరుకి బియ్యం తీసుకున్నా అవి తినగలిగే వాళ్ళు కాదు. ఎందుకంటే దొడ్డి బియ్యం, ఎప్పుడో పాత బియ్యం, ఇబ్బంది పడేవాళ్ళు. ఈనాడు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక్క గింజ తక్కువ డీలర్ కనుక ఎక్కడన్నా ఇచ్చినా నా ఆడబిడ్డలే ఆ డీలర్ గారిని నెగ్గదీసి ఆ బియ్యాన్ని వాళ్ళు తీసుకుంటున్నందుకు సంతోషం. నా ఆడబిడ్డల ఆనందమే ఈ రాష్ట్ర ఆనందంగా ఈ ప్రభుత్వం భావిస్తుందని తెలుపుకుంటూ మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.